నమస్తే ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వం చూపు ఉద్యోగులపై పెట్టాలి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రైతులకు సకాలంలో సాగు వారి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిందని, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతిస్తున్నారని, ఉద్యోగులు ఎదురు చూస్తున్న డిమాండ్ల పరిష్కారం వైపు ప్రభుత్వం దృష్టి సారించాలని సంఘ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న విద్యాసాగర్ అధ్యక్షులుగా ఎన్నిక కావడంతో ఖాళీ ఏర్పడిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి ఆదివారం సంఘ రాష్ట్ర కార్యాలయంలో కోఆప్షన్ విధానంలో జరిగిన ఎన్నికల్లో విజయనగరం జిల్లాకు చెందిన డివి రమణ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రమణ ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తుందనే భావన ప్రభుత్వ ఉద్యోగులలో నెలకొందన్నారు. ఉద్యోగ వర్గాలు ప్రభుత్వంపై చాలా అసంతృప్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ అధ్యక్షులు దస్తగిరి రెడ్డి, కోశాధికారి ఏ రంగారావు, విమెన్ వింగ్ కన్వీనర్ పి మాధవి, ఏఎస్జిఈఎఫ్ ఉమెన్ సబ్ కమిటీ కన్వీనర్ ఎం రాజ్యలక్ష్మి, ఎన్సిఈ సభ్యురాలు వి శాంతిశ్రీ, ఉమెన్ వింగ్ చైర్పర్సన్ వి నిర్మల, ఉపాధ్యక్షులు వై ప్రసాద్, పి శ్రీనివాసు, జె మాధవ, ఎస్కే నాగూర్ షరీఫ్, బి వెంకటేశ్వర్లు, పి శ్రీనివాసులు, వి కృష్ణ, ప్రచార కార్యదర్శి బి జానకి, వి సుబ్బారెడ్డి, ఎస్బివి రాంప్రసాద్, కార్యదర్శులు ఏ రంజిత్ నాయుడు, ఎంవి కృష్ణారెడ్డి, మహిళా విభాగం కార్యదర్శి బి తులసీరత్నం, 4వ తరగతి ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులతో సహా రాష్ట్రంలో 13 జిల్లాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గంలోని వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యక్షులు, మహిళా విభాగం అధ్యక్షులు, కార్యదర్శులు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా 31వ తారీఖున నేను ఏకగ్రీవంగా ఎన్నిక కావటం వల్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్టు ఖాళీ అవటం అనేది జరిగింది. సంఘ నియమావళి ప్రకారం దానిని పర్టికులర్ షెడ్యూల్లో ప్రకటించడం, ఇవాళ ప్రధాన కార్యదర్శి పోస్టుకి కోఆప్షన్ని కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మొత్తం అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్లోని మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అవటం జరిగింది. దానికి సంబంధించి మరి రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా విజయనగరం జిల్లాకు చెందిన, అంతకుముందు ఎన్నో దశాబ్దాలుగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్లో అనేక పదవులు నిర్వహించి ఒక సీనియర్ ఉపాధ్యక్షుడిగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న విజయనగరం నుంచి శ్రీ డివి రమణను ఈ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షుడితో పాటు వచ్చే ఎన్నికల వరకు కొనసాగడం అనేది జరుగుతుంది. అలాగే ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైందో, సంవత్సర కాలంలో అనేక స్కీములు, నిన్నే తల్లికి వందనం, అలాగే మిగిలిన కార్యక్రమాలు, అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, ఇన్వెస్ట్మెంటు, అలాగే యూత్కు ఉద్యోగాలు వచ్చే విధానము, రోడ్లు, జలవనరులు, వీటన్నిటికీ సంబంధించి ఒక్కొక్క అడుగు, అలాగే పోలవరం, రాజధాని ప్రాంత అభివృద్ధి, వీటన్నిటినీ ఒక్కో అడుగు కూడా తీసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్ళినందుకు, సంవత్సర కాలం అయినందుకు ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏపీ ఎన్జీఓస్ పక్షాన, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన. దీనికి సంబంధించి సంవత్సర కాలం అయింది.
మాకు సంబంధించి 1వ తారీఖు జీతాలు, అలాగే 7,500 కోట్ల రూపాయలు బకాయిలు ఏదైతే ఉన్నదో జీపీఎఫ్ ఏపీజీఎల్ఐకి, ఆ బకాయిలను తీర్చారు తప్పితే ఉద్యోగుల సమస్యలన్నీ కూడా అలాగే ఉన్నాయి. అందుకని సంవత్సర కాలం వరకు మరి ఉద్యోగ సంఘాలుగా అందరం కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ ఏదైతే మరి ఈ ప్రతిష్టాత్మకమైన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరి విజయనగరం జిల్లాకు చెందిన మా రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు డివి రమణ గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఆ సందర్భంగా కూడా ఏకగ్రీవంగా ఆయనకి మద్దతు ఇచ్చి వెన్నంటి నిలిచిన ఇక్కడ అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకి, వారి కార్యవర్గానికి, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఏకగ్రీవం చేసినందుకు నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఎంతో చరిత్ర కలిగినటువంటి ఏపీ ఎన్జీజీఓ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఈ రాష్ట్రంలోనే లెజెండ్ లీడర్ అయినటువంటి విద్యాసాగర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఏకగ్రీవంగా నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ప్రప్రదంగా వారందరికీ కూడా, మా ఎగ్జిక్యూటివ్ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగుల్లో ఉన్నటువంటి అతిపెద్ద సంఘమైనటువంటి ఏపీ ఎన్జీజీఓ సంఘంలో మిగతా సంఘాలన్నీ కూడా, మిగతా ఏదైనా కేడర్ సంఘాలైనా లేకపోతే మిగతా జేఏసీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సంఘాలైనా సరే, ఇటువైపు చూస్తున్నటువంటి అంత పెద్ద సంఘం, పెద్దన పాత్ర వహిస్తున్నటువంటి ఏపీ ఎన్జీఓ సంఘంలో ఆయనతో పాటు ఏదైతే లెజెండ్ అయినటువంటి విద్యాసాగర్ గారి నాయకత్వంలో మా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అతి ఉత్సాహంతో, అతి సీనియర్ కామ్రేడ్స్ ఉన్నటువంటి ఈ పెద్ద సంఘానికి ఏదైతే ఉద్యోగ వ్యవస్థలో ఉద్యోగులకు కావాల్సినటువంటి మిగతా రాయితీలన్నింటినీ కూడా, ఒకప్పుడు మా పూర్వీకులు సాధించి పెట్టినటువంటి రాయితీలన్నింటినీ కూడా ఒకటి పోతున్న సందర్భంలో ఈవేళ విద్యాసాగర్ గారి నాయకత్వం ఏదైతే మీ అందరికీ తెలుసు, మన 31/5 ఏర్పడినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైన తర్వాత ఉద్యోగ వ్యవస్థలోనైనా, ఉద్యోగ వ్యవస్థలోనైనా, లేకపోతే మా వైపు చూస్తున్నటువంటి మాకు అనుబంధంగా ఉన్నటువంటి జేఏసీలో సంఘాలైనా, లేదంటే కింద ఉన్న పెన్షన్స్ అయినా సరే, అది ఎదురు చూస్తున్నటువంటి ఆ ఉన్నటువంటి మార్పును కూడా మీరు కూడా చాలా విషయాల్లో తెలుసుకుని ఉంటారు. ఆ అనుగుణంగానే ఏపీ ఎన్జీజీఓ సంఘానికి, అతి పెద్ద సంఘానికి, పెద్ద పాత్ర వహించే సంఘానికి నాయకత్వం వహించే సందర్భంలో యాజ్ ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నా తాలూకా పూర్తి విశ్వాసాన్ని, నా తాలూకా పూర్తి కర్తవ్యాన్ని ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్లో ఖచ్చితంగా వెళ్తానని, అదే సందర్భంలో ఉద్యోగస్తులు ఏదైతే కోరుకుంటున్నారో ఈవేళ ఉన్నటువంటి పెండింగ్ డిమాండ్స్ అన్ని సాధించడంలో నా రాష్ట్ర నాయకత్వం ఎటువైపు వెళ్తుంది, ఏం చేస్తుందని చూస్తున్నారో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నాయకత్వం వెళ్ళడానికి నా వంతు నేను శక్తివంచన లేకన్నా ఆయనకి చేదోడువాదోడుగా ఉంటానని చెప్పేసి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. రైతులకు సకాలంలో సాగునీరు అందిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణా తూర్పు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆదివారం కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు నీటిని విడుదల చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, ప్రభుత్వ వైపులు శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాదులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పూజా కార్యక్రమం అనంతరం కృష్ణా తూర్పు డెల్టాకు నీటిని విడుదల చేశారు. రైవస్ కాలువకు 700, బందరు కాలువకు 300, మొత్తంగా 1000 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ నుండి విడుదల చేశారు. అనంతరం ప్రభుత్వ వైపు శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కృష్ణా డెల్టాను కాపాడుకుంటూ సరైన సమయంలో సకాలంలో నీటిని విడుదల చేయడం నిరంతరం జరుగుతుందన్నారు. గతంలో నీరు విడుదల చేయాలని అనేక పోరాటాలు చేసేవారన్నారు. పోరాటాలు చేస్తేనే గాని నీటిని విడుదల చేసే పరిస్థితి నుండి షెడ్యూల్ ప్రకారం విడుదల చేసే పరిస్థితికి వచ్చామన్నారు. జూన్ 15న డెల్టాకు నీటి విడుదల వల్ల 7,40,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సకాలంలో సాగునీరు అందక కృష్ణా డెల్టా ఎండిపోయే పరిస్థితి గత ప్రభుత్వ కాలంలో
అధికారంలో ఉండదన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడంతో పాటు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించి పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ వల్లూరిపల్లి గణేష్, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి, చీఫ్ ఇంజనీర్ పి రాంబాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్ మోహనరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రావెల్ల రవికిరణ్, బి ఆంజనేయ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. ఇప్పుడే కృష్ణా డెల్టా రైతుల కోసం విజయవాడ కృష్ణా బ్యారేజ్ మీద నుంచి గౌరవ కలెక్టర్ గారు, అలాగే సీనియర్ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారు, అలాగే గన్నవరం శాసనసభ్యులు వెంకట్రావు గారు చేతుల మీదుగా ఇప్పుడే కృష్ణా డెల్టాకి నీళ్లు వదలటం అనేది స్టార్ట్ చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కృష్ణా డెల్టాని కాపాడుకుంటూ కృష్ణా డెల్టాకి సరైన సమయంలో నీళ్లు విడుదల చేయటం అనేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే కంటిన్యూగా జరుగుతుంది. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మండల బుద్ధప్రసాద్ గారు కూడా ఇక్కడ అనేక పోరాటాలు చేశారు కృష్ణా డెల్టా వాటర్ కోసం. అంటే రైతుల కోసం పోరాటాలు చేస్తేనే నీళ్లు వదిలే పరిస్థితి నుంచి రైతులు అడగకుండానే షెడ్యూల్ ప్రకారం ఏదైతే ఇవాళ జూన్ 15వ తారీఖు ఉందో 15వ తారీఖుకి డెల్టాకి నీళ్ళు ఇవ్వటం వల్ల 7,40,000 ఎకరాల పైన ఇవాళ కృష్ణా డెల్టాలో ఉన్న రైతాంగం అంతా కూడా వాళ్ళకి ఒక పండగ, వాళ్ళకి సంతోషం. అలాగే వాళ్ళకి అండగా ఈ ప్రభుత్వం నిరంతరం కూడా వాళ్ళకి అండగా ఉంటా ఉంది. దాదాపు పోయిన సంవత్సరం అంతకుముందు అయితే 180 టీఎంసీల పైన సముద్రంలోకి వృధాగా వదిలేశారు, కానీ రైతులకి సకాలంలో నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. కృష్ణా డెల్టా ఎండిపోయి గతంలో వైసీపీ హయాంలో క్రాప్ హాలిడే ప్రకటించుకొని దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడొచ్చినా రైతు పక్షపాతి అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని రకాలుగా అటు విత్తనాలు కానీ, ఎరువులు కానీ, ఇటు వాటర్ కానీ సకాలంలో రేపు రాబోయే కొద్ది రోజుల్లో రైతు నేస్తం కానీ, ధాన్యం డబ్బులు చెల్లించడం కానీ గతం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు కృష్ణా డెల్టాకి సకాలంలో వెనువెంటనే నీటిని విడుదల చేయాలని చెప్పి ఆదేశాలతో ఈ రోజున ఇక్కడ నీటిని విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం. మిత్రుడు ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్లు గతంలో పోరాటాలు చేస్తే తప్ప నీటి విడుదల సాధ్యమయ్యేది కాదు. కానీ ఈ రోజున సకాలంలో ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంటంటే తుఫాన్లు బారిన రైతాంగం పడకం ఉనిపోయి మనం నీటిని ఇచ్చి వాళ్ళ పంటలు పండించడం అలా చేయాలన్నది వారి యొక్క ఆశ. ఆ ఆశయానికి అనుగుణంగా ఈ రోజున నీటి విడుదల జరిగింది. ప్రత్యేకించి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ జలవనరుల శాఖ నామరూపాలు లేని పరిస్థితి కల్పించారు. ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. కనీసం మురుగు కాలువల్లోనూ కాలువల్లోనూ తూటుకాడ, గురపటెక్క, కెక్కిస్స లాంటివి కూడా తీసిన పరిస్థితి లేదు. దానివల్ల కొద్దిపాటి వర్షానికే రైతాంగం తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాగానే ఇరిగేషన్ మంత్రిగా శ్రీ నిమ్మల రామానాయుడు గారు ఆయన ఎంతో దీక్షాతో పనిచేస్తూ వాళ్ళ మురుగు కాలువలకి, కాలువల్లో ఉన్న ఈ తూటుకాడ, గుర్రపుటెక్క లేకపోతే కిక్కిసా వీటిని తొలగించడానికి నిధులు మంజూరు చేసి ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం కూటమి ప్రభుత్వం మన 3వ తారీఖున కృష్ణా జిల్లా ఇరిగేషన్ అధికారులతో, కృష్ణా జిల్లా కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేసిన సంగతి మీడియా సోదరులు తెలిసిందే. 10వ తారీఖే నీళ్లు వదులుదామని ఉద్దేశం, కానీ రైతులు దుక్కి దున్నని పరిస్థితి, రైతులు నారుమళ్ళు పోతాకి రెడీ అవ్వలేదని చెప్పి దాన్ని 15వ తారీఖు వాయిదా వేసిన పరిస్థితి.
గత ప్రభుత్వం ఖరీఫ్కి కానీ రబీకి కానీ నీళ్లు ఇస్తామో ఇవ్వమో చెప్పకుండా రైతు సోదరులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం గత 5 సంవత్సరాలు గత పాలకుల వ్యవహారం మనం చూసిన పరిస్థితి. ఆఖరికి కనీసం గండ్లు పూడ్చడానికి ఒక తట్టమట్టి వేయటం కానీ, లేకపోతే గట్టులు స్ట్రెంథన్ చేయడానికి ఒక తట్టమట్టి వేయటం కానీ, తీయటం కానీ, ఎంతసేపు అమ్ముకుంటాకి తవ్వి దారుణంగా తవ్విన పరిస్థితి గన్నవరం నియోజకవర్గమైనా బయటైనా. మొన్న అంబాపురం దగ్గర వరదలు దాటాకి, సింగనగర్ దగ్గర వరదలకు కూడా బుడమేరు ఫ్లడ్స్ ఈ స్థాయిలో కాకపోయినా కొంతమేరకు రావడానికి కారణం ఈ మట్టి తవ్విన పాపం. అలాగే గత పాలకులు తూటికాడ కూడా తీయని పరిస్థితి. 5 సంవత్సరాల్లో డెల్టా మీద అసలు 10 పైసలు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి. ఏలూరు కాలువ అయితే 1600 క్యూసెక్కులు తీసుకుని లోటు తీసుకునే కాలువ 1000 క్యూసెక్లో తీసుకునే పరిస్థితి. ఆ తూటికాడ అంతా తీయటం, తూటికాడ కూడా తీయటం అవ్వలేని పరిస్థితిలో మొన్న డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ రివ్యూ కమిటీలో అధికారులు అందరూ పాల్గొని రైతు సోదరులకు ఇబ్బంది కలగకుండా వదులుదామని 10వ తారీఖు దాన్ని 15వ తారీఖు పోస్ట్పోన్ చేసి వాళ్ళ పెద్దలు అవినిగడ్డ శాసనసభ్యులు మాజీ మంత్రి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా, అలాగే సెంట్రల్ శాసనసభ్యులు కోండమేశ్వర చేతుల మీదుగా వాటర్ వదలడం జరిగింది. 6 కాలం కష్టపడే రైతు సోదరుల విషయం కానీ ఫస్ట్ డెల్టా ఫామ్ అయ్యి నాగరికతకి నిలయం కృష్ణా జిల్లా. కానీ ఇవాళ ఆ రోజున హైయెస్ట్ ట్యాక్స్ పేర్లుగా ఉన్న జిల్లా ఇవాళ 613, 614 జిల్లాలు ఉంటే ఇండియాలో వాళ్ళు చాలా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇలాంటి డెల్టాను కూడా కాపాడలేని దుర్మార్గపు పరిస్థితుల్లో గత ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి సిగ్గుపడుతుంది. అలాగే రాబోయే కాలంలో రాబోయే 5 సంవత్సరాలు కూడా రైతు సోదరులకి రైతుకు గిట్టుబాటు ధర కానీ వాటర్ సమస్య లేకుండా టైలెండ్లో ఉన్న అవినిగడ్డ కానీ పెడన కాన్స్టిట్యున్సీలకు కానీ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందించిన అధికారులు కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అధికారులకు కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వం 1924లో పైనుంచి నీరు రాని పరిస్థితి. ఇటీవల సాక్షిలో మహిళల్ని అవమానపరిచారని పొదిలిలో నిరసన చేస్తుంటే మహిళలపై రాళ్లు చెప్పులు వేస్తారా అని మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు ఎవరైనా సరే రైతులకు న్యాయం చేయాలి కానీ ఎవరైనా సరే రండి తొక్కి పడేస్తామంటారా? పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించాలనే కక్షతో జగన్ వెళ్లారు అని ఎద్దేవా చేశారు. పరామర్శ ముసుగులో ఇటువంటి విధ్వంసకర పనులు చేసేవారిని రైతు సోదరులు క్షమించరని పేర్కొన్నారు. సమాజంలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని మహిళలు వారిని రక్షించబోయిన పోలీసుల మీద రాళ్లు చెప్పులు వేశారు అని ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో బాధ్యత కలిగిన ప్రతిపక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందనేది ప్రజాస్వామ్య విలువలు తెలిసిన అందరికి కూడా అర్థమవుతా ఉంది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ నేర రాజకీయాల్ని ప్రోత్సహించే విధంగా ర్యాలీలు, ఆ ర్యాలీల్లో రెచ్చగొట్టే విధంగా పదజాలాన్ని వాడతాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో రాజకీయాలు చేయటం చాలా తప్పు. ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకి కలిగించిన ఆటంకాలు ఏదైతే ఉన్నాయో అటువంటి ఆటంకాలు సృష్టించదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది కాబట్టి. అందుకనే మీరు తెనాలిలో రౌడీ షీటర్లు, సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళినా కూడా మేము మీకు శాంతి భద్రతలు కాపాడటానికి లేకపోతే మీ సేఫ్టీ కోసం ఏర్పాట్లు చేశాం, కానీ మీ కార్యక్రమాలను మేము ఎక్కడ అడ్డుకోలే. కానీ పొదిల్లో మీరు ఏదైతే రైతుల్ని పరామర్శ చేయటానికి అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. పరామర్శ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి. రాజకీయ పక్షాలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళని పరామర్శించి
వారికి మేము తోడున్నాము అనే ధైర్యాన్ని కలిగించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ఉంటుంది. కానీ మీరు పొదిల్లో చేసిన కార్యక్రమం ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. మీరు 40,000 మందిని రాజు వెడలే రభసకు అన్న విధంగా తీసుకుని వెళ్ళి అసలు సమస్యని పక్కదోప తరాలకు వారధులుగా, భవిష్యత్తుకు నిర్మాతలుగా ఉన్న వయోవృద్ధులకు ఆత్మీయతను పంచి సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రతి ఒక్కరూ సహానుభూతితో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీజ అన్నారు. నైతిక విలువల పరంపర కొనసాగేలా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ తరహాలో వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నెలలో ఒకరోజు ప్రత్యేకంగా ఆర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీజ తెలిపారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా ఆదివారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీజ పాల్గొని మాట్లాడారు. వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు డివిజనల్, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతోందని, ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. వృద్ధుల అనుభవం వెలకొట్టలేని అమూల్య సంపద అని, వారిని మనం ఇప్పుడు ఎలా చూస్తామో భవిష్యత్తులో మన పిల్లలు మనల్ని అలాగే చూస్తారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. వృద్ధులు ఆరోగ్యంగా, సుసంపన్నంగా, ఆనందంగా ఉన్నప్పుడే స్వర్ణాంధ్ర సాకారమవుతుందన్నారు. స్విట్జర్లాండ్ తరహాలో వృద్ధులకు సేవ చేసి క్రెడిట్స్ పోగేసుకొని అవసరమైనప్పుడు తిరిగి ఉపయోగించుకునే టైం బ్యాంకు విధానాన్ని జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సీనియర్ సిటిజన్ సమస్య ఒక జాతీయ సమస్యగా తయారైంది. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, మనందరికీ తెలుసు. 4-5 తరాలుగా కలిసి ఉండేవారు. ఆనాడు గ్రామీణ వాతావరణంలో అన్నీ కూడా గ్రామ స్వయం సమృద్ధిగా ఉండి బయటికి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉండేవి. ఆనాడు వృత్తి వ్యాపారాలు వంశపారంపర్యంగా జరుగుతుండేవి. ఆనాడు పెద్దల్ని, 4 పిల్లలు ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు వాళ్ళ యొక్క జాగ్రత్తలు తీసుకునేవారు. రాను రాను పారిశ్రామిక యుగం, అట్లాగనే ఉత్పత్తులు, మన ఈ గ్లోబలైజేషన్, కమ్యూనికేషన్స్ పెరగటం వల్ల గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, ప్రపంచం అంతా కుగ్రామైన తర్వాత పిల్లలు ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా వెళ్ళిపోవడము, పెద్దవాళ్ళు వారు ఉంటున్నటువంటి గ్రామంలో ఉండి వారు అనేక సమస్యలు చూసేవాళ్ళు లేక, పలకరించేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఐక్యరాజ్య సమితి వారు కూడాను మొత్తం ప్రపంచం మొత్తం కూడా అనేక విషయాలు పరిశీలించి వృద్ధులకి, సీనియర్ సిటిజన్స్కి ఎంతో కొంత వాళ్ళకి వెల్ఫేర్ కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ప్రపంచ దేశాలకి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వటం, దాని ప్రకారంగా మన భారత ప్రభుత్వం కూడా నేషనల్ పాలసీని ఒకటి అనౌన్స్ చేయడం, దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి సీనియర్ సిటిజన్స్ యొక్క వెల్ఫేర్ కోసం అనేక రకాల పథకాలను కూడా చేపట్టడం జరిగింది. అందుట్లో భాగంగానే మరి వాళ్ళ నిరుద్యోగ సమస్య పెరిగింది. ప్రైవేటు ఉద్యోగాలు అవి కూడా మీకు ఇదివరలాగా మనకి పెన్షన్లు వచ్చే ఉద్యోగాలు భవిష్యత్తులో లేవు. ఇప్పుడు ఈ పరిస్థితులు ఏమంటే ఉద్యోగ భద్రత లేదు, భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పిల్లలే తమ కుటుంబాలు తాము చూసుకునే పరిస్థితుల్లో ఉన్న నిరుద్యోగ సమస్య పరిస్థితుల్లో తల్లిదండ్రులైన పెద్దవాళ్ళు చూసుకోలేని పరిస్థితి ఉన్న సందర్భంలో మరి మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చి కొంత ఆదుకోవడానికి ఏర్పడింది. ఆ రకంగా మరి కొన్ని పథకాలు కూడాను ఆర్టీసీ బస్సులో రాయితీ ఇవ్వడం, ఎన్నో ప్రవేశపెట్టిన దాకా మన కలెక్టర్ గారు చెప్పినట్లుగా జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ 5 లక్షల రూపాయలది, ఇట్లా కొన్ని స్కీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినప్పుడు కూడా కుటుంబాలు చేయడం ఏమంటే పెద్దవాళ్ళు భారంగా ఫీల్ అయ్యి పెద్దవాళ్ళ యొక్క ఆస్తుల్ని సొంతం చేసుకోవడం కోసం తల్లిదండ్రుల్ని పోషించకపోవడం, తర్వాత తల్లిదండ్రులని కొట్టడము, తిట్టడము, వేధించడం లాంటి అనేక రకమైన దుర్మార్గపూరితమైన చర్యలకు పాల్పడటం జరుగుతుంది. అంతేకాకుండా ఫస్ట్ టార్గెట్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో, నేరగాళ్ళు ఉన్నారో, మాఫియా ముఠా ఉన్నారో, రౌడీలు ఎవరైతే ఉన్నారో, ఈ వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరికీ ఫస్ట్ టార్గెట్ సీనియర్స్. ఒక సపోజ్ నాకు నేను ఉన్నా అనుకోండి, నాకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది.
సీనియర్ సిటిజన్స్, వృద్ధులు, వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ జీవితాన్ని బాగుండాలంటే వాళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి. ఎక్కడైనా వాళ్ళకి అట్రాసిటీస్, వేధింపులు జరుగుతూ ఉందంటే దాన్ని అరికట్టాలి. దానికి యంత్రాంగం మొత్తం పోలీస్ నుంచి, రెవెన్యూ నుంచి, అలాగే డిపార్ట్మెంట్స్ అందరూ ముందుకు రావాలి, సహకరించాలి. ఏదైతే సీనియర్ సిటిజన్స్ రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు ఈ సమాజం పురోగతికి, సమాజం డెవలప్మెంట్ ఎంతో కృషి చేసి ఇప్పుడు ఏజ్ అయ్యి ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాన్ని మనము ఉపయోగించుకుంటూ ఇప్పుడు ఉన్న యూత్స్కి, ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్స్కి వాళ్ళ మార్గదర్శకాలను ఇప్పిస్తూ యంగ్ జనరేషన్ని మంచి దిశలో తీసుకెళ్ళడానికి ఎంతో సీనియర్ సిటిజన్స్ మనకు ఉపయోగపడతారు. సో ఆ ప్రకారంగా వాళ్ళని ఒక రిసోర్స్గా మనము కన్సిడర్ చేసి రిసోర్స్ఫుల్గా వాడుకొని ఇప్పుడు ఏదైతే సమాజం ఉందో దీనికి మళ్ళీ ఇంకా పురోగతి ముందుకు వృద్ధి చెందడానికి ఉపయోగపడేలాగా మనము సిస్టమ్ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడే చర్చలు చేసి మనం ప్రతి నెల ఒకరోజు ప్రత్యేకంగా వృద్ధుల కోసమే ఒక గ్రీవియన్స్ రోజును కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఇట్లాగే ఈ టైం బ్యాంక్ అనే కాన్సెప్ట్ అయితే ఉంది. ఎట్లాగైతే మనము ఈ డబ్బులు అదా చేసి బ్యాంకులో వేసుకుంటాం, అలాగా సీనియర్ సిటిజన్స్కి, వృద్ధులకి హెల్ప్ చేస్తే యూత్స్ సో వాళ్ళ ఖాతాలో టైం అలా సేవ్ అవుతుంది. అది ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటూ నెక్స్ట్ వాళ్ళకి కావాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకో లేదా వేరే వాళ్ళకో లేదా వాళ్ళకే నెక్స్ట్ టైం ఎవరికైనా వేరే సైడ్ నుంచి హెల్ప్ కావాలంటే సో దాన్ని ఎన్కాష్ చేసుకునేలాగా ఆ క్రెడిట్ని, ఆ టైం బ్యాంక్లో ఉన్న టైంని వీళ్ళు వాడుకునేలాగా ఒక టైం బ్యాంక్ కూడా మనము రెడీ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఏదైతే యంగ్ జనరేషన్స్, స్కూల్ పిల్లలు, యూత్స్ ఉన్నారో వీళ్ళకి సీనియర్స్ నుంచి చాలా వరకు ఆ వాల్యూ సిస్టమ్ ట్రాన్స్మిషన్ చాలా అవసరం. సో వాల్యూ సిస్టమ్ అనేది తరతరాలుగా వస్తుందనేది చెప్తాము. సో వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్, యంగ్ జనరేషన్కి ఇప్పుడైతే సీనియర్స్ ఉన్నారో వీళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్, ఆ వాల్యూ సిస్టమ్ ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా అవసరం. దానికి గాను మన జిల్లాలో ఒక చిన్న ప్రోగ్రామ్ డిజైన్ చేస్తూ ఉన్నాము. ప్రతి పిల్లలందరినీ కూర్చోపెట్టి 2-3 సీనియర్స్, వృద్ధులు, సీనియర్స్ సిటిజన్స్ అక్కడ కూర్చొని వీళ్ళు ఎలాగా చదివారు, వీళ్ళు ఎలాగా ఎక్స్పీరియన్స్ ఏమేమి చేశారు, ఇప్పుడు ఏం చూస్తున్నారు, ఏ ప్రకారంగా మనము జాయింట్ ఫ్యామిలీలో ఉండాలి, ఏ ప్రకారంగా వాల్యూ సిస్టమ్ ఉండాలి, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఆ చిన్నపిల్లలతో డిస్కస్ చేసే ఒక కార్యక్రమం కూడా చేపడతాము. ఇవన్నీ ముఖ్యంగా చేయడం ఎందుకంటే సో ఏదైతే సీనియర్ సిటిజన్స్ సైకలాజికల్ స్పీకింగ్ కన్సల్టేషన్ ఏజ్ అంటాం దీన్ని. సో వాళ్ళు యూత్స్ అయ్యి ప్రొడక్టివ్ ఏజ్ అయిన తర్వాత ఇప్పుడు వృద్ధుగా ఉన్నప్పుడు వాళ్ళు చేసిన దాన్ని అంటే కూడా వృద్ధులు మనం ఎలా గౌరవంగా ఉండాలి అనేది నా అభిప్రాయంగా చెప్తున్నాను. వాసవ్య మహిళా మండలి నుంచి మావి చిన్న సలహాలు ఏంటంటే, మనం హాస్పిటల్లో వృద్ధులు ఉన్నప్పుడు వాళ్ళకి కంపెనీ ఎవరు ఉండట్లేదు హాస్పిటల్లో. అలాంటి చోట్ల మనకి ఎవరైనా కంపెనీ ఉండేటట్లు చేయడం. అక్కడ మనం ఈ టైం బ్యాంక్ అని స్విట్జర్లాండ్లో ప్రవేశపెట్టారు. దాన్ని మనం ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో వినూత్నంగా చేస్తే గనక అదొకటి బాగుంటుంది. అలాగే వృద్ధులమి మన సమస్యలే మనం చెప్పుకుంటా ఉంటే మన సమస్య మనకు పెద్దగా ఉంటుంది. దాంతోపాటు ఇంకొక 10 మందితో మనం కలిసినప్పుడు మన సమస్య చిన్నదైపోతుంటుంది. అలాగే నెట్వర్కింగ్ సిస్టమ్ ఒకటి, దగ్గరలో ఉన్న స్కూల్స్కి వృద్ధులు వెళ్ళి మన విలువల గురించి చెప్పేటట్లు చాలా ప్రధానం. ఎందుకంటే స్టేట్ లెవెల్ నుంచి కూడా చీఫ్ మినిస్టర్ గారు విలువలు పెరగాలి అని అంటున్నారు. సో వృద్ధులందరూ కూడా చాలా ఒక విలువలున్న ఒక సమాజంలోంచి ఇప్పుడు ఒక టెక్నాలజీ యుగంలోకి మనం వచ్చాం. కాబట్టి మనం అనుభవించింది ఏంటి పిల్లలకి చక్కగా స్టోరీస్ లాగా చెప్తే గనక అది చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను రోజు మా మనవడితో అలాంటివే చెప్తూ ఉంటాను. కాబట్టి మా నానమ్మ పేరేంటో కూడా వాడు చెప్తూ ఉంటాడు, మా అమ్మమ్మ పేరేంటో కూడా వాడు చెప్తూ ఉంటాడు. సో పిల్లలకి తరతరాలుగా మనం ఎలాంటి జీవితంతో వచ్చాము అనేది వాళ్ళకి తెలియజేస్తే గనక ఇప్పుడున్న మనకి సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ వీటిలో వచ్చే ప్రభావం పిల్లలకి తగ్గి ఇది చెయ్యొచ్చా అని మనల్ని అడుగుతూ ఉంటారు. లేకపోతే ఏంటంటే వాళ్ళు అదే ఒక రోల్ మోడల్ కింద అనుకుని చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం చేస్తే కనుక మనం ఎన్టీఆర్ జిల్లాని ఒక పైలట్ ఇంటర్వెన్షన్స్ చేసి స్టేట్కి ఒక రోల్ మోడల్ డిస్ట్రిక్ట్గా మనం వృద్ధులకి చేద్దాము. రాష్ట్రంలోని వివిధ వాణిజ్య పంటలు, ఆక్వా రైతుల కష్టాలపై సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మధ్య జరిగిన భేటీలో కీలక చర్చ జరిగింది. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు.
ఈ భేటీలో హెచ్డి బార్లీ పొగాకు కొనుగోళ్లు, క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల విధింపు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపు వంటి అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆయా అంశాలపై రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే ఈ ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం చంద్రబాబు ఈ అంశాల్లో కేంద్ర సహకారాన్ని కోరారు. మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను సీఎం చంద్రబాబు కోరారు. మామిడి తాండ్రపై 5% జీఎస్టీ విధిస్తున్నారని, అదే తరహాలో మ్యాంగో పల్ప్ కూడా వర్తింపజేయాలని సూచించారు. జీఎస్టీ తగ్గిస్తే మామిడి రైతులకు, పల్ప్ పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సీఎం చంద్రబాబు పీయూష్ గోయల్ కు వివరించారు. సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని పొగాకు, పామాయిల్, మామిడి రైతులకు మేలు కలిగేలా చర్యలు చేపడతామని అన్నారు. భేటీ అనంతరం కేంద్ర మంత్రిని సీఎం చంద్రబాబు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం చూపు ఉద్యోగులపై పెట్టాలి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రైతులకు సకాలంలో సాగు వారి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.